వైసీపీ హయాంలో ఎంతో సంక్షేమం చేశామని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ పథకాల్లో కోతలు కోసి కూడా ఇచ్చినట్లుగా ప్రచారం చేసుకున్నారు. తప్పుడు ప్రచారంతో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమ్మఒడి పథకంపైన కట్టుకథ చెప్పారు. పిల్లల్ని బడులకు పంపే ప్రతి తల్లికి ఏటా 15,000 రూపాయలు ఇస్తామని గత 5 ఏళ్లలో 4 సార్లే అమ్మఒడి నిధులు విడుదల చేశారు. అయితే ప్రతి ఏటా 15,000 రూపాయలు తల్లుల ఖాతాల్లో జమ చేసినట్లుగా జగన్ ప్రచారం చేసుకున్నారు. వాస్తవాలను కూటమి ప్రభుత్వం తాజాగా బట్టబయలు చేసింది. తమ హయాంలో 26,010 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగా జగన్ ప్రచారం చేసుకోగా అందులోనూ వాస్తవంగా ఇచ్చింది 23,833 కోట్ల రూపాయలు మాత్రమేనన్న అసలు విషయాన్ని బయటపెట్టింది. అమ్మఒడి పథకం కింద ఏటా 15,000 రూపాయలు ఇస్తానని, పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్వహణకు 1,000 రూపాయలు వెనక్కి ఇవ్వాలని జగన్ లబ్ధిదారులను కోరారు. అయితే చాలా మంది వెనక్కి ఇవ్వకపోవడంతో వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాతి సంవత్సరం 14,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో వేసింది. ఆ తర్వాత సంవత్సరం పాఠశాలల నిర్వహణ నిధి కింద మరో 1,000 రూపాయలు కోతపెట్టి 13,000 రూపాయలు మాత్రమే ఖాతాల్లో జమ చేశారు. ఇక ఎన్నికల పేరుతో చివరి ఏడాది అమ్మఒడి నిధులు ఇవ్వలేదు. ఇక చివరి ఏడాది ఎగ్గొట్టాలనే యోచనతో ముందుగా అమ్మఒడి నిధులు విడుదల చేసే నెలను మార్చారు. మొదటి 2 ఏళ్లు జనవరిలో విడుదల చేయగా 3వ ఏడాది నుంచి జూన్కు మార్చారు. 5వ విడత నిధులు విడుదల సమయానికి ఎన్నికలొచ్చాయి. ఇక అమ్మఒడిలో పెట్టిన కోతలు మొత్తం లెక్కిస్తే 4 విడతల్లో ఏకంగా 2,177 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు. అంతేగాక ఒక విడత పూర్తిగా ఎగ్గొట్టడంతో గత ప్రభుత్వానికి సుమారు 6,000 కోట్ల రూపాయలు మిగిలాయి. జగన్ ఇచ్చిన హామీ మేరకు మొత్తంగా 30,000 కోట్ల రూపాయలకు పైగా అమ్మఒడి కింద నిధులు విడుదల చేయాల్సి ఉండగా చివరికి 23,833 కోట్ల రూపాయలే అందాయి. కానీ మాజీ సీఎం జగన్ ఇప్పటికీ 5 ఏళ్లు అమ్మఒడి ఇచ్చామనే ప్రచారం చేసుకుంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఎంతమంది పిల్లల్ని బడికి పంపినా తల్లుల సంఖ్య ఆధారంగానే అమ్మఒడి అమలు చేసింది. కానీ కూటమి ప్రభుత్వం బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి తల్లికి వందనం అమలు చేయబోతోంది. అప్పట్లో ఏటా సుమారు 43 లక్షల మంది తల్లులకు పథకం వర్తించగా ఇప్పుడు దాదాపు 80 లక్షల మంది పిల్లలకు పథకం వర్తించనుంది. ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలను కేటాయించింది. మొత్తంగా 12,000 కోట్ల రూపాయల వరకు అవసరం కాగా కూటమి ప్రభుత్వం మిగిలిన నిధులు సర్దుబాటు చేసి తల్లికి వందనం అమలు చేయనుంది.